మిస్ ఎంక్వైరీ ఏమో ఇక్కడ కోట ఉంటుందని మనతో చెప్పింది కదా. ఒకవేళ కోట మొత్తం అంతమైపోయి ఉంటుంది. అక్కడ చూడు రుద్ర, అక్కడ పైన ఒక సింహాసనం కనిపిస్తోంది. ఒకవేళ అక్కడికి వెళ్తే ఏదో ఒకటి తెలుస్తుంది అనుకుంటా. అన్ని దిక్కులు చూడండి, చింగిలి ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో ఉండుంటారు. రుద్ర, హఠాత్తుగా ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది? కమాన్ ఫ్రెండ్స్, ఇది మ్యాజికల్ వాల్. సింహాసనం యొక్క గేట్ దీని వెనకే ఉంది. రుద్ర, యు ఆర్ టూ గుడ్. రుద్ర చాలా ఈజీగా ఫేక్ వాల్ గురించి తెలుసుకున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఈ ఎగ్గుని నా సొంతం చేయడానికి నేను ఎంతో కష్టపడ్డాను. సో అంత ఈజీగా నేను వదులుకోను. చిల్లి, ఈ ఎగ్ మీ దగ్గర ఎందుకుంది? మీకెందుకని ఈ ఎగ్? మీరు ప్లీజ్ ఆ ఎగ్ ని తిరిగి ఇచ్చేయండి, లేదంటే డ్రాగన్ సన్ సిటీని పూర్తిగా అంతం చేస్తాయి. నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపో రుద్రా. చాలా సంవత్సరాలు కష్టపడితే ఈ ఎగ్గు నాకు దొరికింది. దీన్ని తీసుకుని నేను చైనాకి వెళతాను. ఇందులో నుంచి డ్రాగన్ బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచకంలో సొంతగా డ్రాగన్ ని పెంచుకున్న ఏకైక మనిషి అది నేనే అవుతాను. ఎవరైనా సరే డ్రాగన్ ఫోటో పెట్టుకుంటారు, కానీ నాకు డ్రాగన్ సొంతగా ఉంది. చెల్లి, ఈ రోజు మొట్టమొదటిగా మీ ఆలోచనని నేను ఒప్పుకోలేకపోతున్నాను. మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. మీరు ఒక చిన్న బేబీని వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం చేశారు. ఇంతకీ అది ఇంకా ఈ లోకాన్ని చూడలేదు. దీన్ని మిమ్మల్ని ఏ రోజు చేయనివ్వను. నీకు నువ్వు చేసేది రైటు, నాకు నేను చేసేదే రైటు. రా, వచ్చి చూడు. నీ వల్ల అయితే నన్ను ఆపు. ఏమైంది రుద్రా? రా రా రా, త్వరగా రా. అయితే లోపలికి వెళ్ళే మార్గం ఇక్కడుందా? రుద్రా, నీకు నేను ఈ ఎగ్ని ఇవ్వను. చెల్లి, వెనక్కి చూడండి. ఇవెక్కడి నుంచి వచ్చాయి? రుద్ర, ప్లీజ్ నన్ను వచ్చి కాపాడు. నా కోసం కాకపోయినా ఎగ్గు కోసం కాపాడు. చిల్లి, నేను ఎగ్గుని కాపాడి తీరాలి, కానీ నీకోసం కాదు, సన్ సిటీ కోసం, ఇంకా డ్రాగన్ ఫ్యామిలీ కోసం. రుద్ర దగ్గర చూస్తుంది.
మనసుంటే మార్గం ఉంటుంది. చిల్లి ఇన్ని రోజులు ఎందుకు మనకు మంచి ఆహారం పెట్టాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మనం తృప్తిగా తిని బొద్దుగా తయారైతే వీటికి ఆహారంగా మనల్ని పెట్టచ్చు కదా. మాటలు ఆపి పరిగెత్తండి. మనసుంటే మార్గం ఉంటుంది. జీవితంలో మొదటిసారి ఇలాంటి లిజర్ట్స్ అని చూస్తున్నాను. రుద్ర, ఎగ్ నుంచి బేబీ బయటికి రాపోతోందేమో. మనం ఇప్పుడు ఎక్కడికి కదలకూడదు, ఎందుకంటే డ్రాగన్ బేబీకి అంత మంచిది కాదు. ఏం జరిగినా సరే ఎగ్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. బేబీ వచ్చేంత వరకు లిజర్డ్స్ ని నేను కంట్రోల్ చేస్తాను. ఇబాయిస్కా ప్రొడక్షన్ బాల్ క్రియేటో. అమ్మ కాదు నాన్న. నాన్నని పిలు. అలాగే చిట్టి తల్లి, నాన్నని పిలవకు, అమ్మ అనే పిలు. సో క్యూట్. బేబీ చాలా బాగుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. త్వరగా రండి. చెల్లి, ఆగండి. సారీ రుద్ర, నేను ఈ డ్రాగన్ ని తిరిగి ఇవ్వడానికి లేదు. ఈ బేబీ నాకు సొంతం. మీకు ఏమైంది చెల్లి? ఆగండి చెల్లి. అమ్మ కాదు నాన్న. నీకు ఎలా అనిపిస్తే అలా పిలు, కానీ ఇప్పుడు కాదు. వాళ్ళందరూ మనల్ని వెతుకుతున్నారు. సైలెంట్ గా ఉండు. మనసుంటే మార్గం ఉంటుంది. చిలి, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే మేము నిన్ను వెతికి పట్టుకుంటాం. కాపాడండి. రంగీలా, మీరింత చిన్న డ్రాగన్ కి ఇంత భయపడుతున్నారా? మమ్మీ, కాపాడండి, కాపాడండి. నా కాలిపోయింది. చాలా మంచి పని చేసావు. వాళ్ళందరూ మనల్ని వేరు చేయడానికి వచ్చారు. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చిల్లి, మీరు ఇంకా ఎంత దూరం పరిగెడతారు? మీరు ఇక్కడే దాక్కున్నారని నాకు తెలుసు. రుద్ర, కాపాడు. అవి తిరిగి వచ్చేసాయి.
రుద్ర అసలు ఇదంతా ఏంటి? రుద్ర, నువ్వు చూడ్డానికి రియల్ ప్రిన్స్ లా అనిపిస్తున్నావు. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మా తాతగారు ఈ విషయం కూడా నాకు చెప్పారు. ఎప్పుడైతే ఈ సింహాసనంలో వారసుడు కూర్చుంటున్నాడో అప్పుడు ఈ కోటకి రక్షణ కలిగించే రిజర్ట్స్ అతనికి మర్యాద ఇవ్వడానికి తల వంచుతుందని. అదిగో అటు చూడు, రిజర్ట్స్ ఎలా మర్యాద ఇస్తుందని. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. అయితే దీనికి అర్థం రుద్ర, ఇది నీ ప్యాలెస్. ఇక నువ్వు ఒక్కడవే ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ప్రిన్స్ వి. ఇంకా మనం ప్రిన్స్ కి ఫ్రెండ్స్. నాకేం అర్థం కావడం లేదు. తాతయ్య నాతో ఒకటి మాత్రం చెప్పారు, సన్ సిటీ కింద ఒక ఫోర్ట్ ఉందని. కానీ ఆ ప్యాలెస్ మనదని ఏ రోజు నాతో చెప్పలేదు. ఇప్పుడు నేను చెక్ చేస్తాను. ఫోర్ట్ ప్రొటెక్టర్స్, రిలాక్స్. అదిగో చూడండి, అక్కడ సన్ సిటీ కనిపిస్తోందా? వెళ్ళి దాన్ని అంతం చెయ్యండి. ఎవ్వరూ తప్పించుకోకూడదు. అలాగే బాస్. అంతే, మనం దగ్గరికి చేరుకున్నాం. నాకు ఇక్కడే ఎక్కడో దగ్గరలో బేబీ డ్రాగన్ వాసన వస్తోంది. ఎగ్గు క్రాక్ అయింది. మనం వెంటనే ఈ విషయాన్ని రాజుగారికి చెప్పాలి. వద్దు, దాడి జరుగుతుంది. ఒక విషయం గుర్తు పెట్టుకోండి, బేబీ డ్రాగన్ ఉండే చోటు మనకి తప్ప వేరే వాళ్ళకి తెలియకూడదు. సన్ సిటీ మొత్తాన్ని అంతం చేసిన తర్వాతే తెలియనివ్వాలి. చిన్లీ, మీకు గుర్తుందా? తాతయ్య ప్యాలెస్ లో లేనప్పుడల్లా మీరే మా అందరిని చూసుకున్నారు. మరి ఎందుకని మీరు ఈ రోజు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీ పంతాన్ని పక్కన పెట్టి ఆ బేబీ డ్రాగన్ ని వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పండి. కానీ ప్రిన్స్ రుద్ర, నేను నాతో పాటు దీన్ని చైనాకి తీసుకెళ్తాను. నాకు ఇలాంటి ఛాన్స్ ఎప్పటికీ దొరకదు. నేను మీకు ప్రిన్స్ కాదు, ఎప్పటికీ రుద్రానే. ఒక్కసారి మీరు సన్ సిటీకి ఏమవుతుందో ఆలోచించి చూడండి. మీరు కోరుకునేది ఇదేనా? మీ పంతాన్ని నెగ్గాలని తాతయ్యని ఇంకా సన్ సిటీని కోల్పోవాలా? చెప్పండి. నువ్వు చెప్పింది సరే రుద్ర. సరే, నేను నా బేబీ డ్రాగన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను నువ్వు అమ్మా అని పిలవకు. మేము నీ ఫ్యామిలీలోకి నిన్ను చేరుస్తాం. సారీ చిన్లీ, కానీ ఇదే కరెక్ట్. మీరు ఇప్పుడు మమ్మల్ని డ్రాగన్ వరల్డ్ కి తీసుకువెళ్ళగలరా? రుద్ర, అలాగే రుద్ర, తీసుకువెళ్తాను. కానీ ఒక ప్రాబ్లం ఉంది. మీరు నాతో రండి. నువ్వే కదా మా ఎగ్గుని దొంగతనం చేసుకుని వెళ్ళింది. అంతేకాకుండా మా బేబీ డ్రాగన్ ని కూడా తీసుకువెళ్తావా? ఇప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీర్లేదు. చూడండి, మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు. చిన్లీ తాను చేసిన తప్పుని ఇప్పుడు తెలుసుకున్నారు. ఇంకా మీ బేబీ డ్రాగన్ ని తీసుకొని మీ రాజ్యానికే బయలుదేరాం. మీలాంటి మనుషుల్ని ఎప్పుడు నమ్మడానికి లేదు. ముందు మా ఎగ్గుని దొంగతనం చేస్తారు, తర్వాత మీరందరూ మంచి వాళ్ళలా నటిస్తారా? ఇప్పుడు మా బేబీ డ్రాగన్ ని తీసుకువెళతాం. అంతేకాకుండా మీ సన్ సిటీని కూడా అంతం చేసి వెళతాం. నేను ఒప్పుకుంటాను, చిన్లీ వల్ల తప్పు జరిగింది. కానీ మీరు సన్ సిటీకి ఏదైనా ఉపాయం కలిగించాలి అనుకుంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావా? ఇక్కడతో మీ కథ ముగిసింది. సన్ సిటీ అంతమవ్వడం ఎవ్వరూ ఆపలేరు. నేను అడ్డుకుంటా. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఏ మాత్రం సందేహించకండి. ఈ లిజర్డ్స్ అంతా నీదా. ఇవి ఎప్పుడు మా ఎక్స్కి ఆపద కలిగిస్తూ ఉంటాయి. దీని అంతం కూడా ఈ రోజు ఎవరు మార్చలేరు.
Zibaiska water wall creator. अंतर मंतर काले कलंतर चू మైరా నీ మ్యాజిక్ ఎప్పుడు నాకు ట్రాజిక్ గా మారిపోతుంది. సారీ వరుణ్. అయితే మీరు ఇక్కడ ఉన్నారా? మిమ్మల్ని అనే మనసుంటే మార్గం ఉంటుంది. ఈ డ్రాగన్ కూడా నిప్పుల వర్షం కురిపిస్తోంది చూసారా? ఇది బాండ్ హీరో. డ్రాగన్స్ ఎక్కడ ఉన్నారో లేదో తెలియట్లేదు. ఎగ్ దొరికిందో లేదో. ఇప్పుడు నా బిడ్డ ఎక్కడుందో కూడా తెలియడం లేదు. ఒకవేళ ఈ మనుషులు మన లోకానికి రాకముందే దాన్ని చంపేసి ఉంటారా ఏంటి? భయపడకండి, మీ ఎగ్గులోంచి ఓ అందమైన డ్రాగన్ బయటకు వచ్చింది. ఇప్పుడు అది క్షేమంగా కూడా ఉంది. మీకెలా తెలుసు? నేను మెజిషియన్ని. నేను అన్నీ తెలుసుకోగలను. అక్కడ ఏం జరిగిందన్నది నేను మీకు మ్యాజిక్ లో చూపిస్తాను. అలాగే అలాగే చూపించండి. డ్రాగన్స్ ప్యాలెస్ లో ఏం చేస్తున్నాయి? వాటిని సన్ సిటీకే కదా వెళ్ళమన్నాను. ఇప్పుడు అది నా మనవడు రుద్రతో గొడవ పడుతోంది. అందరినీ అంతం చేయాలనుకుంటోంది. కానీ ఖచ్చితంగా అది విజయాన్ని సాధించలేదు. ఇంతవరకు రుద్ర మీద ఒక్కరూ గెలవలేదు. అది అక్కడ ఉందంటే సన్ సిటీలో ఎవరున్నారో? డ్రాగన్స్ కి ఎగ్గు ప్యాలెస్ లో ఉందన్న విషయం తెలిసి కూడా ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? వాటికి మనుషులంటే ఎందుకు విరక్తో అర్థం కావట్లేదు. డాగో, నువ్వు సన్ సిటీకి వెళ్ళి డ్రాగన్స్ ని ఆపు. కింగ్ రోజర్, ఇప్పుడు ఆ డ్రాగన్స్ ని ఎవరు ఆపలేరు. అది మాత్రమే కాదు, ఇప్పుడు మనం వెళ్ళేసరికి అంతా అయిపోతుంది. నువ్వు వెళ్ళి దాన్ని ఆపు. నేను నిన్ను అక్కడికి పంపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్. డ్రాగన్స్ ఇప్పుడు ఎక్కువ అయ్యాయి, అందుకని ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ మాకు అవసరం. Zibaiska, boom, check, boom!
రుద్ర ఆగు. మిత్రులారా ఆగండి, ఇది కింగ్ రోజర్ ఆజ్ఞ. అందరూ తాడి చెడు ఆపేసి వెనక్కి వెళ్ళండి. డ్రాగన్ సిటీకి వెనక్కిరా. నీకు పడాల్సిన శిక్ష అక్కడ నిర్ణయం చేయబడుతుంది. రుద్ర, థ్యాంక్ యూ. నువ్వు మా బేబీని కాపాడావు. నీకు చాలా మంచి మనసు. నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ? చెల్లి, వాళ్ళకి బేబీని తిరిగి ఇచ్చేసి సారీ చెప్పండి. సారీ, వెరీ సారీ. నేను మీ అమ్మని కాను, తనే మీ అమ్మ. బాయ్ 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 బేబీ, టేక్ కేర్. బాధపడకు చెల్లి, నువ్వెప్పుడైనా నా బిడ్డను చూడడానికి రావచ్చు. ఈ రోజు నుంచి నువ్వు తనకి అమ్మవి కాదు, మామయ్యవి. అంటే నువ్వు నాకు తమ్ముడివి, అంటే తనకి మామయ్యవేగా. ఏమంటావు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మామా మామా ఎస్ మామా. మీరు ఇలాగే నిల్చొని మాట్లాడుతూ ఉంటారా, లేదంటే హిడెన్ ప్యాలెస్ ప్రిన్స్ ని కలవడానికి వస్తారా? ఇక్కడ ప్రిన్స్ కూడా ఉన్నారా? పదండి చూద్దాం. ఎట్టకేలకి హిడెన్ ప్యాలెస్ కి తన ప్రిన్స్ దొరికాడు. తాతయ్య చూసారా, ఈ ప్యాలెస్ కి ప్రిన్స్ దొరికాడు. రుద్ర ఆల్రెడీ ప్రిన్సే. తన సింహాసనమే కనపడకుండా పోయింది, ఇప్పుడు అది దొరికింది.